హాయ్ ఎవ్రీవన్, నేను ఉదయ్ కిరణ్ని. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి హోమ్ థియేటర్ సెటప్. హోమ్ థియేటర్ సెటప్కి మనకి ఏం కావాలి? చాలామంది అడుగుతారు నన్ను, మేము హోమ్ థియేటర్ పెట్టుకుంటున్నామండి, మీరు చేయాలని. ఓకే, చెప్పండి అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ అంటే హోమ్ థియేటర్ కావాలి అంటే నెక్స్ట్ క్వశ్చన్ వెంటనే మనకి ఎంత అవుతుందండి, సెకండ్ క్వశ్చన్ ఇది. సో మన టాపిక్ దీని గురించి. ఫస్ట్ హోమ్ థియేటర్ సెటప్, బడ్జెట్ మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ థియేటర్ సెటప్ బడ్జెట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ మనకు హోమ్ థియేటర్ కావాలంటే ఫస్ట్ మనకు కావాల్సిన రూమ్, ప్రొజెక్టర్, నెంబర్ 1 ప్రొజెక్టర్, నెంబర్ 2 స్క్రీన్, నెంబర్ 3 ప్రొజెక్టర్కి హెచ్డిఎంఐ కేబుల్, పవర్ కేబుల్, నెంబర్ 4 ఏవీ రిసీవర్, నెంబర్ 5 స్పీకర్ ప్యాకేజ్, నెంబర్ 6 స్పీకర్ ప్యాకేజ్ నుంచి ఏవీ రిసీవర్కి కేబుల్స్, అండ్ ప్లేయర్, మీడియా ప్లేయర్, రిసీవర్, స్పీకర్ ప్యాకేజ్ అండ్ ప్రొజెక్టర్ స్క్రీన్. వీటికి టోటల్గా కనెక్టివిటీ కేబుల్స్ అండ్ ప్రొజెక్టర్ మౌంట్ కూడా. ఇవన్నీ మన దగ్గర ఉంటే హోమ్ థియేటర్ మనకి ఉన్నట్లే. ఇక్కడ మనకి దీని తర్వాత ఏంటంటే ప్రొజెక్టర్ ఏం కావాలి, స్పీకర్స్ ప్యాకేజ్ ఏం కావాలి, ఇవన్నీ డిపెండ్స్ ఆన్ రూమ్ అండ్ బడ్జెట్, వీటి మీద బేస్ అయి ఉంటాయి. సో ముఖ్యంగా మనకు కావాల్సినవి. సో మనకి ఫస్ట్ మనకి కంటెంట్ నుంచి ప్లేయర్ నుంచి రిసీవర్ టు ప్రొజెక్టర్ వీడియో, రిసీవర్ టు స్పీకర్స్ ఆడియో. ఇది మనకి హోమ్ థియేటర్ సెటప్. హోమ్ థియేటర్ సెటప్ అనేది డిపెండ్స్ ఆన్ రూమ్ సైజ్ని బట్టి హోమ్ థియేటర్ సెటప్ అని మనం అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బడ్జెట్, అంటే మీకు ఒక బ్రాండ్ అయితే ఒక బడ్జెట్ ఉంది, ఒక బ్రాండ్ ఒక బడ్జెట్, అలా లగ్జరీగా చేసుకోవాలనుకుంటే ఒకలా ఉంటుంది. అలా డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్ అండ్ రూమ్ సైజ్.